మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. మరి శుక్రవారము దేవుని సన్నిధిలో ఇలా కూడుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం సేవకుని యొక్క విలువ. సేవకుని విలువ సంఘము గుర్తిస్తుందా? సేవకుని విలువ సంఘము గుర్తించిందా అన్నది ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అధికారము కలిగిన ప్రభావము కలిగిన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని బట్టి ప్రభువా, సేవకుని విలువ అనే అంశంపై మాతో అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మలను దర్శించండి. మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మమ్మలను జీవింపజేసి ఆశీర్వదించి దీవించి నెమ్మది దయచేయమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే సేవకుని విలువ. సేవకుని విలువ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా ఈ మాటను జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం కానించి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22 కానించి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారు ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలెనని పగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని ఉండిరి. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, సంఘాన్ని చాలా భయంకరమైన పరిస్థితికి తీసుకుపోయి సంఘాన్ని నాశనం చేస్తున్న సందర్భంలో సౌలును దమస్కు మార్గంలో దేవాది దేవుడు పట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శించాడు. అతన్ని మార్చాడు, పౌలుగా మార్చాడు. ఆ తర్వాత అతడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడు. అననీయ వచ్చి అతన్ని దర్శించి అతనికి ప్రార్థన చేసి బాప్తిస్మం ఇచ్చి పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందమని ఆజ్ఞాపించి అతన్ని బలపరిచిన తర్వాత అతడు బలపరచబడి దమస్కులో కొన్నాళ్ళు ఉండి ఈయనే క్రీస్తని, ఈయనే నజరేయుడని, యేసే క్రీస్తని, ఆయన ద్వారానే రక్షణ ఉందని ఆయన నామాన్ని ప్రకటించడం మొదలు పెడితే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. క్రీస్తు మార్గంలో ఉన్నవారిని హింసించుచున్నవాడు వీడు కాదా? ఇప్పుడు మరలా ఈయనే క్రీస్తని, ఇతని గురించి ఇంత చక్కగా చెప్తున్నాడు ఏంటని ఆశ్చర్యపోయారు. అయితే దమస్కులో ఉన్న యూదులు మాత్రం కలవరము చెందారు. ఎందుకు కలవరము చెందారు యూదులు అన్నది చూస్తే, యూదులు అప్పటికే యేసు క్రీస్తు కాడని, యేసుని ప్రకటిస్తే, క్రీస్తుగా ప్రకటిస్తే వారికి మరణశిక్ష అని, వారిని సభల్లోనికి లాక్కు వెళ్ళడం, వారిని చెరసాల్లో వేసేయడం, వారిని చంపేయడం అప్పటికే జరుగుతుంది. అయితే సౌలుని వాళ్ళు ఆయుధముగా వాడుకున్నారు కొన్నాళ్ళు. కానీ యేసుప్రభు ఆ సౌలుని పట్టుకుని పౌలుగా మార్చిన తర్వాత వీళ్ళు సౌలుని చూసి భయపడుతున్నారు. సౌలు లాంటి వాడు క్రైస్తవుడైతే చాలా ప్రమాదం, సౌలు లాంటి వాడు యేసు శిష్యుడైతే చాలా ప్రమాదం. కాబట్టి అతన్ని బ్రతకనివ్వకూడదు, అతన్ని చంపేయాలి అని ఆలోచన చేసి దమస్కు గేటు దగ్గర కాపలా పెట్టారు. కొంతమందిని వచ్చిన వెంటనే పట్టుకుని చంపేయండి అని, దమస్కు దాటి వస్తే. ఎలాగా? అలాంటి సమయంలో అప్పటికే సౌలు మాటలు విని ప్రభావములోనికి వచ్చి అప్పటికే సౌలు మాటలు విని దేవుని రక్షణలోనికి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. అప్పుడే శిష్యులు, దేవుని శిష్యులు సౌలుని విశ్వసించిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంకా విశ్వసించలేదు, సౌలుని నమ్మలేదు కొంతమంది.
కానీ కొంతమంది సౌలు మాటలు నమ్మి సౌలుని జారదీసిన వారు కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సౌలుని చంపేస్తారని, యూదులు చంపడానికి గేట్ల దగ్గర అక్కడ మాటు వేసుకుని కూర్చున్నారని తెలిసి సౌలుని ఒక బుట్టలో పెట్టి పైనుండి కిందకి చక్కగా దింపుతున్నారు. కోటగోడలోంచి దింపి చక్కగా అతన్ని దాటించేశారు, దమస్కు దాటించేశారు. అక్కడి నుంచి యెరూషలేం వచ్చేసాడు. అతను గట్టిగా స్తోత్రం చెప్పాలి. యెరూషలేం వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. 24వ వచనము మనం చదివితే 9వ అధ్యాయంలో, వారి ఆలోచన సౌలునకు తెలిసి వచ్చెను, వారు అతన్ని చంపవలనని రాత్రి పగళ్ళు ద్వారముల యొద్ద కాసుకుని ఉండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపిరి. అప్పటికే పౌలుకి శిష్యులు ఉన్నారు కొంతమంది. దేవునికి బిడ్డలారా, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. అపోస్తలుడైన పౌలు దేవుని సేవ ప్రారంభించాక దేవుని యొక్క ప్రత్యక్షత, ఇంకా అతనికి అప్పటికి అభిషేకం లేదు. 13వ అధ్యాయంలో సౌలుకు అభిషేకం ఉంది. అభిషేకం లేకపోయినప్పటికీ దేవుని దర్శనాన్ని బట్టి కొద్దో గొప్ప దేవుని సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆ సేవ చేస్తున్న సందర్భాన్ని బట్టి ఇతన్ని చంపాలని, ఆ సేవలోనే చాలా అద్భుతమైన ప్రత్యక్షతలు చూస్తూ అనేక మంది దేవుని వైపుకు తిరగడం జరిగింది. అయితే అపోస్తలుడైన పౌలుని చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆ అపోస్తలుడైన పౌలుకి కొంతమంది శిష్యులు ఏర్పడ్డారు. ఆ శిష్యులు అతన్ని దాయడం జరిగింది. తర్వాత అతన్ని గంపలోంచి దింపడం జరిగింది. మీరు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, సేవకుని విలువ తెలిసిన వారు సేవకుని కంటికి రెప్పవలే కాపాడుకుంటారు. సేవకుని విలువ తెలిసిన వారు సేవకుని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. సేవకుని విలువ తెలియాలి ముందు క్రైస్తవులకి. సేవకుని విలువ తెలియకపోతే ఏమాత్రము కూడా వారు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడలేరు. దేవుని సన్నిధిలో ఎంత మాత్రము కూడా ఫలించలేరు, అభివృద్ధిని పొందలేరు. విలువ అనేది నీకు తెలుస్తుందా? సేవకుని విలువ. కొంతమంది ఉంటారు సేవకుని గడ్డి పరకలా తీసేస్తారు. కొంతమంది చాలా హీనంగా చూస్తారు. సేవకుడు అంటే హీనంగా చూస్తారు. మంచిదే, అందుకు మేము పాత్రులమే. నిందించబడడానికి, శోధించబడడానికి, హింసించబడడానికి మేము పాత్రులమని ఎంచబడ్డాం. అలాగా మేము సిద్ధపడే సేవకు వచ్చాం. కొంతమంది మా మాట గడ్డి పరకన్నా హీనంగా తీసేసి అసలు లెక్కే పెట్టరు. దేవునికి స్తోత్రం చెప్పుకుంటాం, మనసులో దేవుని స్తుతించుకుంటాం, ప్రభా ఈ బిడ్డలను క్షమించండి అని ప్రార్థన చేస్తాం, వచ్చేస్తాం. దేవుని సేవకుని విలువ తెలిసిన వారు సేవకుని మాటకి ప్రాముఖ్యత ఇస్తారు. అది దేవుని మాట. సేవకుడు అంటే దేవుని సేవకుడు, దేవుని యొక్క ప్రతినిధి. దేవుని మాట మనకి చెప్తాడు ఆయన. దేవుని మాట ఆయన దగ్గరికి వస్తుంది, దేవుని వాక్ ఆయన దగ్గరికి వస్తుంది, ఆయన మాతో మాట్లాడతాడు. దేవుని మాటను స్వయంగా మా దగ్గరికి తీసుకొచ్చి చెప్పేవాడు సేవకుడు అని నమ్ముతారు కొంతమంది, విలువిస్తారు కొంతమంది. వారి జీవితం ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని వినాలి మీరంతా. సేవకుని విలువ అంటే ఏమిటో మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. సేవకుడు ఎందుకు ఏర్పరచబడ్డాడు? సేవకుడు ఉంటే అసలు ఏం జరుగుతుంది? సేవకుడు లేకపోతే ఏం జరుగుతుంది? సేవకునికి ఈ లోకంలో విలువ ఉండదు. చెప్పబోవడమే. లోకంలో ఉన్న వాటికంటేను మనలో ఉన్నవాడు గొప్పవాడని అపోస్తలుడని యోహాను చెప్పాడు. అయితే లోకంలో ఉన్న వాటిని చూసి ఈరోజు చాలామంది భ్రమల్లోకి వెళ్ళిపోయి సేవకునికి అసలు విలువే ఇవ్వట్లేదు. మంచిది, నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. సేవకుని విషయాలు, కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అసలు సేవకుడు మన జీవితంలో అవసరమా? మనకు అవసరమా? సేవకుడు మనకు అవసరమా? సేవకుడు మనకి ఉంటే ఏంటి ప్రయోజనం? దైవజనుడి వల్ల మనకు ప్రయోజనం ఏంటి? సేవకుని వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అన్నది మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. సేవకుని విలువ తెలిసిన వారు ఎలా ఉంటారు అన్నది ఆలోచన చేద్దాం. అసలు సేవకుని విలువ గ్రహించామా లేదో ఒకసారి గుర్తిందాం. ఆనాడు యర్దాను దాటిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు
యెరికో పట్టణంలోనికి వచ్చారు. అప్పుడు యెరికో పట్టణాన్ని ఏగు చూడడానికి ఇద్దరు వ్యక్తుల్ని పంపించినప్పుడు మోషే ఆ యెరికో పట్టణం ఏగు చూడడానికి వచ్చిన ఆ ఇద్దరిని కూడా ఆ రాహాబు అనే వేశ్య దాచిపెట్టింది. అంటే వాళ్ళకి విలువిచ్చింది. అంటే సేవకుల విలువ ఏమిటో ఒక అన్యురాలికి తెలిసింది యెరికో పట్టణంలో. ఆ సేవకుని విలువ ఏమిటో యెరికో పట్టణంలో అన్యురాలు తెలుసుకుని, ఆ వ్యభిచార స్త్రీ రాహాబు తెలుసుకుని, రాహాబు వారిని భద్రపరిచింది, కాపాడింది గనక, ఆపదలో పడకుండా కాపాడింది గనక, వారిని సేవ్ చేసింది గనక రాహాబు ఇంటి వారు రక్షించబడ్డారు. అంతేకాదు రాహాబు యేసు ప్రభు వంశంలోనికి, యేసుక్రీస్తు వారి వంశంలోనికి వచ్చేసింది. సేవకుణ్ణి సేవ్ చేస్తున్నావా? అపోస్తలుడైన పౌలు చావవలసిన స్థితిలో ఉన్నప్పుడు దమస్కు మార్గంలో ఆయన శిష్యులు పౌలుని సేవ్ చేశారండి. బుట్టలో పెట్టి దింపారు. ఎస్, బుట్టలో పెట్టి దింపారండి. ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు ఉండడం వల్ల మంచిది. ఇతడు చాలా అద్భుతమైన ఆత్మపూరుడు, అభిషిక్తుడు. ఇలాంటి సేవకుడు మనకి దొరకడు. ఇలాంటి సేవకుడిని మనము తొందరపడి వదులుకోకూడదు. ఇలాంటి సేవకుడిని మనం రక్షించుకోవాలి. ఇలాంటి సేవకుడిని మనం కాపాడుకోవాలని సేవకుని విలువ తెలిసిన అక్కడున్న జనము అపోస్తలుడైన పౌల్ని గంపలో పెట్టి దింపుతున్నారు. ఈరోజు చాలామంది ఉన్నారు. ఈ లాక్డౌన్ ఏర్పడిన కాడి నుంచి ఈ రోజు వరకు నాకు ఫోన్ చేయని విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఫోన్ కూడా చేయలేదు ఇప్పటికి కొంతమంది. నేను ఫోన్ చేస్తుంటే ఎత్తలేని వారు కొంతమంది ఉన్నారు. అసలు ఎలా నిద్ర పడుతుందో నాకు తెలియదు. ఏ విధంగా మరి ఆరాధనలకు దూరం అయిపోయాం, సంఘాలకు దూరం అయిపోయాం, అయ్యో దైవజనుడు వాక్యానికి దూరం అయిపోయాం, దైవజనుడికి దూరం అయిపోయాం అన్న బాధ కొంతమందికి అస్సలు లేదు. కొంతమందికి ఆనందం. ప్రార్థనకి వెళ్ళక్కలొద్దులే అని కొంతమందికి సంతోషం, ప్రార్థన చెయ్యక్కలొద్దులే అని కొంతమందికి సంతోషం. కొంతమంది ఫోన్లు చేసినా కూడా ఎత్తని వారు ఉన్నారండి. ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఎంత దుఃఖపడుతున్నానో తెలుసా? కొంతమందికి ఫోన్లు చేస్తున్నా ఎత్తట్లేదు. కొంతమందికి అసలు గుర్తే లేననుకోండి. నేనే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సేవకులను గౌరవించండి. మీ సేవకులకు విలువ ఇవ్వండి. ప్రతిరోజు మీ సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. సేవకుడు అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సేవకుడిని ఎలా కాపాడుకోవాలి, సేవకుడిని ఎలా భద్రం చేసుకోవాలి మనం. సేవకుడు అంటే ఎందుకు ఉపయోగపడతాడు మనకి? 4 మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. సేవకునికి సహకారులుగా ఉండాలి. ఒక విషయం చెప్తాను మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు. నిజమైన సహకారి అని మాట్లాడుతున్నాడు. నిజమైన సహకారి అంటే అక్కడ ఎవరి గురించి రాశాడో, ఎవరి గురించి మాట్లాడాడో మనకు తెలియదు అనుకోండి. కానీ నిజమైన సహకారి అట అతను. నిజమైన సహకారి అట. తీద్దాం చూడండి. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో 3వ వచనం కాడి నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లోమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. నిజమైన సహకారి ఆ స్త్రీలు, 2 స్త్రీలు. ఆ స్త్రీలు నాకెంతో సహకరించారు కాబట్టి వాళ్ళకు నువ్వు ఇప్పుడు సహకారం చేయి. వాళ్ళు నా స్వార్థ పనిలో ఎంతో సహకరించారు, నాకు చాలా హెల్ప్గా ఉన్నారు, నాకు చాలా సహకారం చేశారు. అయితే ఇలాంటి సహకారం చేసిన వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అంటున్నాడు. నేను అంటాను, ఇప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? ఏమోనండి పాస్టర్ గారు, నాకేం తెలుసండి. మీకే తెలియదు, నాకైతే ఒకటే తెలుసు, నీ పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో రాసి ఉండబడదు. అంటే నువ్వు సేవకునికి సహకారముగా నిలబడ్డావా?
దేవుని సేవ విషయంలో సహకారిగా నిలబడ్డావా? దేవుని సేవ విషయంలో సహకారిగా నిలబడడం అలాగుంచు, దేవుని సేవ చేస్తున్న దైవజనుని దుఃఖపెడుతున్నావేమో, దైవజనుని వేదనకు గురి చేస్తున్నావేమో, దైవజనుని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. దైవజనుణ్ణి అర్థం చేసుకోగలిగావా దేవుని బిడ్డ? దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. పరలోకంలో నువ్వు చోటు సంపాదించుకోవాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మూడవ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ప్రయాసపడిన వారు అంటే ఆ స్త్రీలు క్లోమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లు రాయబడ్డాయి జీవగ్రంథంలో? సహకారుల పేర్లు. అంటే దైవజనుడికి సహకారం చేసిన వారి పేర్లు. దైవజనుడికి సహకారం అంటే ఇంట్లో పనులు చేయడం కాదు. దైవజనుడికి ఇంట్లో పనులు చేయించుకోడు దైవజనుడు. దైవజనుని సువార్త పనిలో సహకారం చేయాలి నువ్వు. దైవజనుని సేవలో సహకారం చేయాలి నువ్వు. అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అది సహకారం చేసావా? కొంతమంది ఉంటారు, ఆ ఆరాధన పెట్టినప్పుడు ఆదివారం వస్తాం, దేవుని సన్నిధిలో కనబడడం, మాట్లాడడం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పడం, ప్రార్థన చేయించుకోవడం, ఏదో 2 మాటలు ఫార్మాలిటీస్ మాట్లాడడం, వెళ్ళిపోవడం. మరలా ఆదివారం వచ్చేంత వరకు పాస్టర్ గారు గుర్తుంటారు, ఇంకెవరు గుర్తుంటారు. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే బ్రదర్ బాగున్నారు, ప్రైజ్ లేడండి, ప్రార్థన చేయండి అంటారు. అంతే. వాళ్ళ పనులు వాళ్ళు. ఏంటంటే మేము ప్రార్థనలో కరెక్ట్గా ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, ఎంతవరకు సేవకునితో నీకు సంబంధం లేదు. సేవకుని జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. సేవకుడిని సరిగ్గా. సేవకునితో ఎలా ఉండాలి అంటే యెహోషువను చూసుకో నువ్వు. అసలు మోషేని విడిచిపెట్టిన వాడు కాదు సేవకుడిని. సేవకుడితో ఎటువంటి బంధం కలిగి ఉన్నాడో తెలుసు. ఎటువంటి బంధం కలిగి ఉన్నాడో తెలుసు యెహోషువ. అసలు దేవుడు మోషేని రమ్మంటే నేను వచ్చేస్తానన్నాడు. మోషేని రమ్మంటే దేవుడు నేను వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మోషే కూడా వెళ్ళిపోయాడు. మీకు చూపిస్తాను చూడండి, నిర్గమకాండము ఎలాంటి సహకారిగా ఉన్నాడో మోషే. మీరు జాగ్రత్తగా వినండి, నిర్గమకాండంలో ఈ మాటలు మీకు నేను తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి అసలు ఇలాంటి ఆలోచన లేదు. దేవుని సేవలో మనము ఎత్తబడాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని సేవకి నడిపించబడాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈ రోజున ఎవరికీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాడో తెలుసా? యెహోషువ మోషే పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నాడు. మోషేతో పాటు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు, కానీ పర్వతం కిందంచునున్నాడు. 2వ స్టెప్లో ఉన్నాడు. 10 స్టెప్లోనేమో మోషే దేవునితో ఉన్నాడు, కింద స్టెప్లో ఇతనున్నాడు. చూద్దాం చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి 32వ అధ్యాయము 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడి ఉన్నవి, ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఈ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని సేవరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో పెద్ద ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. నేను దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే మోషే దగ్గర ఉన్నాడన్నమాట యెహోషువ. మోషే దగ్గర యెహోషువ ఉన్నాడు. కింద ఏం జరుగుతుందో కూడా యెహోషువకు తెలీదు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మోషే వెళ్తున్నప్పుడు యెహోషువ ఎందుకు వచ్చేసాడంతే కూడా. కానీ మోషే పై స్టెప్లో ఉన్నాడు, కింద స్టెప్లో ఉన్నాడు యెహోషువ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహోషువ అలాగ మోషేని అమ్మడించాడు కాబట్టి యెహోషువ దేవుని సన్నిధిలో మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. దేవుని సేవకుని విలువ, మోషే విలువ అహరోనుకి తెలియదు, మిరియామికి తెలియదు. వాళ్ళిద్దరూ కూడా మోషే మీద తిరగబడ్డారు ఒక రోజున. కానీ దేవుని సేవకుని విలువ యెహోషువకు తెలుసు.
ఎప్పుడు యెహోషువ మోషే మీద తిరగబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు కనబడదు. 40 సంవత్సరాలు పరిచర్య చేశాడండి మోషేతో ఉండి. 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు. ఎంత అద్భుతమైన విషయమో ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి సహకారుల పేర్లు, మోషేతో సహకారి, మోషేకి సహకారిగా ఉండి జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నాడండి యెహోషువ. అక్కడ స్త్రీలు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అక్కడ స్త్రీలు ఎలా ఉన్నారు? పరిచర్య చేశారు, సహకారులుగా ఉన్నారు, జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నారు. మరి దైవజనునికి సేవ విషయంలో, సంఘం విషయంలో సహకారిగా ఉంటున్నావా? దేవుని సంఘమా ప్రశ్నిస్తున్నాడు దేవుడు నిన్ను. దైవజనుడు చేస్తున్న సేవ విషయంలో సహకారిగా ఉంటున్నావా, లేకపోతే దైవజనుని దుఃఖపెడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఏలియాని రమ్మన్న కాడికి ఎలీషా కూడా వెళ్ళిపోయాడు. ఏలియాకి ఇంకా శిష్యులు ఉన్నారు, బోలు మంది శిష్యులు ఉన్నారు అతనికి. కానీ ఎలీషా వెంబడించినట్లుగా ఏ శిష్యుడే వెంబడించలేదు అతన్ని. అందుకని ఎలీషా ఏలియా కన్నా రెట్టింపు ఆత్మను పొందుకుని రగిలిపోయే ఆత్మతో సేవ చేశాడు. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, సేవకునికి యొక్క తర్వాత సేవకుడు అవ్వాలంటే, ఆ వారసత్వం రావాలి అంటే ఖచ్చితంగా దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీలో ఉన్న పట్టుదల చూస్తాడు, నీలో ఉన్న ఆ యొక్క నిగ్రహ శక్తిని చూస్తాడు, నీలో ఉన్న ఆ దీక్షను చూస్తాడు. అప్పుడు నిన్ను సేవకుని తర్వాత నిన్నే వారసునిగా నిలబెడతాడు ఆ సేవకి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వారసులు? వారసులంటే నా రక్తం పంచుకు పుట్టుకున్న వారు కాదు. అర్థమవుతుందా? లేకపోతే నా సంఘాన్ని పంచుకునేవారు కాదు. వారసులంటే ఎవరంటే, నేను ఏ విషయాన్ని బట్టి ప్రయాసపడుతున్నానో ఆ ఆశయాన్ని పంచుకోగలిగిన వారు వారసులు అవుతారు. మోషే ఆశయాన్ని, మోషే యొక్క దేవుని చిత్తం నెరవేరుస్తున్న మోషే యొక్క ఆశయాన్ని పంచుకోగలిగిన వాడు ఒక్కడే యెహోషువ. ఏలియా చేస్తున్న సేవను చూసి స్పందించి ఆ ఏలియా సేవ యొక్క విషయంలో ఆశయాన్ని, ఏలియా యొక్క ఆశయాన్ని పంచుకోగలిగిన వాడు ఎలీషా ఒక్కడే. ఎంతమంది ఉంటే ఏంటండి ప్రయోజనం మంద? దాని విషయంలో మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అపోస్తలుడైన పౌలు ఎప్పుడో చెప్పేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎవరు వారసులు అవుతారో నేను చెప్తాను. సేవ విషయంలో ఎవరు వారసులు అవుతారో చెప్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 చూడండి. ఎవరు వారసులు అవుతారో, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరైతే ఇలాగ చేస్తారో వారు వారసులు అవుతారు. మోషే దగ్గరున్న యెహోషువ ఇలాగే చేశాడు, వారసుడైపోయాడు. ఏలియా దగ్గరున్న ఎలీషా ఇలాగే చేశాడు, వారసుడైపోయాడు. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. ఏ విధంగా నడుస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏ సేవకునికైతే నిన్ను అప్పగించాడో, నీ ఆత్మను అప్పగించాడో దేవుడు, ఏ సేవకుడైతే నీకు బాప్తిస్మం ఇచ్చాడో ఆ సేవకుని విషయంలో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ సేవకునికి లోబడి ఉండాలి. మీరు జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. మీ నిమిత్తము దైవజనుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. అతడు మీ గురించి ఎప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు, మీరు ఫలించాలని, అభివృద్ధి నొందాలని. ఎందుకంటే ఈ చేతుల మీద బాప్తిస్మం ఇచ్చాం కాబట్టి. మీరు ఫలించి అభివృద్ధి నొంది దేవునిలో ఎదిగి ఫలించి ఆయన ముఖదర్శనం మీరు చేయాలని, ఆయన రూపాంతరం మీరు పొందాలని, క్రీస్తు స్వరూపాన్ని మీరు ధరించుకోవాలని ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేస్తాం. కానీ ఈ కన్నీటి ప్రార్థన మీకు ఆశీర్వాదమే. కానీ మీ వ్యక్తిగత విషయాలను బట్టి, అంటే మీకున్న స్థితిని బట్టి దైవజనుని కొంతమంది శోధిస్తూ ఉంటారు. ఆ దైవజనుని శోధించినప్పుడు దైవజనుడు గనక కన్నీరు గారిస్తే మీకు మంచిది కాదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. మీకు అర్థమైందా?
ఇక్కడేమన్నాడు 13:7లో, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుని వాక్యం బోధించి మీకు నాయకులుగా ఉండి నాయకత్వాన్ని వహిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ అన్ని విషయాలు చక్కగా నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తున్న దైవజనుడు మీకు నాయకుడుగా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో అతన్ని ముందు పెట్టుకోవాలని ఇక్కడ చెప్పాడు. అందుకని అపోస్తలుడైన పౌలు 3 దుక్కులు చెప్పాడు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అవును. అయితే ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అర్థమైందా? ఎలా కాస్తున్నాము? మీ ఆత్మల్ని లెక్కప్ప చెప్పేవారిగా కాస్తున్నాం. లెక్కప్ప చెప్పాలి మీ ఆత్మల నిమిత్తం మేము. మరి మీరేమో లోబడి నల్లకుండా ఉంటున్నారు. లెక్కప్ప చెప్పాలి. బాప్తిస్మం ఇచ్చేసి ఊరుకుంటే కుదరదు. నిన్ను కాసుకుంటూ ఉండాలి. లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ చూడండి, అప్పచెప్పుకొని వాళ్ళే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. లోబడ్డావా? సేవకుని విలువ తెలుసుకున్నావా? సేవకుని విలువేంటో నేను చెప్తాను. అసలు సేవకుడు అంటే మనకెందుకు ఉండాలి? సేవకుడు అంటూ మనకెందుకు ఉండాలి చెప్తాను. సేవకుడు లేకపోతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించడా? మీరు గమనించుకోవాల్సిన విషయం. సేవకుడు ఎందుకు ఉండాలి? అపోస్తులకు దేవుడు యేసుప్రభు ఇచ్చిన అధికారం ఏంటో చూపిస్తాను చూడండి. అపోస్తులు అందరూ కూడా యేసుప్రభు ద్వారా ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళకి ఏం అధికారం ఇచ్చాడో చూపిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 20:22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పాను. మీకు అర్థమైందా? మీరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత వారి దగ్గరికి వచ్చిన తర్వాత వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పిన తర్వాత ఆయన వారితో ఏం చెప్పాడంటే, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి ఎప్పటికీ అని చెప్పాడు. ఇది అపోస్తులకు ఇచ్చిన అధికారం, దేవుని సేవకులకు ఇచ్చిన అధికారం. కాబట్టి సేవకుడు ఎవరి పాపాలు నిలిచి ఉండాలనుకోడు. అందరి పాపాలు క్షమించబడాలి, అందరూ క్రీస్తు స్వరూపంలోనికి రావాలి, అందరూ పరిపూర్ణులుగా నిలబడాలి దేవుని ఎదుట ఆయన రాకడొచ్చేసరికి అన్నది సేవకుని యొక్క ఆలోచన. మరి నువ్వు సహకరిస్తున్నావా? సహకారులు పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. నువ్వు సహకరిస్తున్నావా లేదో ఒకసారి ఆలోచన వచ్చి. ఎంత దుఃఖపడుతున్నామో తెలుసా? కొంతమంది ద్వారా మేము ఎంత వేదన అనుభవిస్తున్నామో తెలుసా? కొంతమంది ద్వారా మేము ఎంత నరకానికి గురైపోతున్నామో తెలుసా? నరక వేతనకు గురైపోతున్నామో తెలుసా? యేసు ప్రభువుని అప్పగించబడుతున్నప్పుడు, ఆయన రొట్టె విరుస్తున్నప్పుడు ఆ బల్ల చుట్టూ కూర్చున్నారు శిష్యులు. ఆయన రొట్టె విరుస్తూ ఒక మాట అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారని. అందరూ కలవరం పొందారు. నేనా ప్రభువా అని ఏడ్చారు. ఈరోజు నేను చెప్తున్నాను, కొంతమంది ద్వారా మేము వేదన అనుభవిస్తున్నాం, దుఃఖం అనుభవిస్తున్నాం, చాలా బాధ అనుభవిస్తున్నాం. అట్టి వారి మమ్మల్ని వేదనకు గురి చేస్తున్న వారు దేవుని నామములో క్షమించబడునుగాక. వారు కూడా పరిపూర్ణమైన మారు మనసు పొందుదురుగాక. అదే మా నిరీక్షణ. ఓపికతో కనిపెడుతున్న వారి నిమిత్తం, ఎదురాడుతున్న వారి నిమిత్తం, మమ్మల్ని దుఃఖపెడుతున్న వారి నిమిత్తం, మమ్మల్ని వేలను పాలు చేస్తున్న వారి నిమిత్తం, మా గురించి చాడీలు చెప్తున్న వారి నిమిత్తం మేము నిరీక్షణతో కనిపెడుతున్నాం. వారు త్వరలో మారు మనసు పొందాలని వారి గురించి దేవారాత్మలు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం. దైవజనుని మీద ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే దైవజనుడు అంటే ఏంటో నీకు చూపిస్తాను చూడండి.
కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము. సేవకుని ఎలా నిలబెట్టాడు దేవుడు సేవకుణ్ణి అన్నది మనం ఇక్కడ చూసుకుందాం. 4వ వచనం, 104:4. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఈరోజు నేను ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ వేదన ఇది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేదన గుర్తుంచుకోండి. ఇక్కడ రాయబడిన మాట మీరు జాగ్రత్తగా వినండి. 104:4 కీర్తనల గ్రంథం. వాయువులను తనకు దూతలుగాను, వాయువులు అనగా దూతలుగాను అంటే గాలిని ఆయన దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను చేసుకుని ఉన్నాడు. అక్కడ అగ్నిజ్వాలలను అన్నకాడ రెండంకి ఉంది చూసారా? అక్కడ ఫుట్ నోట్లో ఏమని రాసింది తెలుసా? తన సేవకులను అగ్నిజ్వాలలుగాను అని రాసింది. ఇక్కడ ఆయన సేవకులు ఎవరనుకుంటున్నారు? అగ్నిజ్వాల, దేవుని అగ్ని. సేవకుడు అంటే అగ్నితో ఏలకొలలాడుతున్నాం, అగ్నితో చెలగాటమాడుతున్నాం. జాగ్రత్త. ఇదే మాట అపోస్తలుడైన పౌలు న్యూ టెస్టిమెంట్లో ఎలా రాశాడో చూద్దాం. చూడండి, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఇదే మాట ఎలా రాశాడో చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. క్రొత్త నిబంధనలో ఎబ్రీ పత్రికలో మనం చూద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకుని ఉన్నాడు అని రాయబడు. ఖచ్చితంగా రాసేసాడు. సేవకుడు అంటే అగ్ని జ్వాల, అగ్ని. అందుకని యెహోషువని మలిన వస్త్రాలు తీసివేస్తున్నప్పుడు ప్రధాన దూత మికాయేలు ఏమన్నాడు తెలుసా? సాతానుతో, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొర్రివి వలె లేడు అన్నాడు. జకర్యా 3వ అధ్యాయంలో అగ్నిలో నుండి తీయబడిన కొర్రివిలా లేడా? కొర్రివితో తలగొక్కోకు, దేవుని సేవకునితో పెట్టుకోకు. అతడు చిన్నవాడిగా తగ్గించుకున్నవాడిగా ఉండడం వల్ల నీకు లోకుగా ఉన్నాడేమో, కానీ అతని నుండి ఒక అగ్ని బయలుదేరిందంటే నువ్వు తట్టుకోలేవు. వాస్తవం. దేవుని సేవ విషయంలో అతడు అన్ని సమర్పించుకుని దేవునికి లోబడి వస్తున్నాడు. ఏ సేవకుడైనా సరే నేను చెప్తున్నాను, దేవుని సేవకుడు అని గుర్తించంతే. అరే, మీకు ఒక విషయం తెలుసు కదా, ఏంటంటే దావీదు దేవుని సేవకుడు, దేవుని అభిషేకం ఉన్నవాడు. అంతకుముందున్న సౌలు కూడా దేవుని అభిషేకం ఉన్నవాడే. దావీదుని తరుముతున్నాడు సౌలు. కానీ సౌలు ఎన్నిసార్లు దావీదు చేతికి దొరికినా కూడా దావీదు మాత్రం అతను ముట్టుకోలేదు. ఎందుకంటే అతడు ఒకటే మాట అన్నాడు, అతని మీద దేవుని అభిషేకం ఉంది, అతన్ని నేను ముట్టుకోను, అతని జోలికి వెళ్ళను. మరి ఈ జ్ఞానం సౌలుకి ఎందుకు లేదు? ఈ జ్ఞానం సౌలుకి ఎందుకు లేదు? కొంతమంది మూర్ఖులకు ఉన్నది ఈ జ్ఞానం, ఆ మూర్ఖుడికి లేదు ఆ జ్ఞానం. కాబట్టే సౌలు చూడండి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. తనకు తానే ఆయుధాలు మోసేవానికి ఎగేసి చంపేయి అని చెప్పేసి ఆత్మహత్యతో సమానం అది. ఎస్, బిడ్డలు చనిపోయారు, అతను చనిపోయారు, కుటుంబమే నాశనం అయిపోయింది. యోనాతాను కుంటి కుమారుడు తప్ప అసలు ఎవరూ లేకుండా నాశనం అయిపోయారు సౌలు కుటుంబం. అభిషేకం నొందిన వాడిని తరమడం వల్ల, అభిషేకం నొందిన వాడిని హింసించడం వల్ల, అభిషేకం నొందిన వాడి మీద విషపు చూపు చూడడం వల్ల అతడి వంశమే లేకుండా నిర్మూలమైపోయింది అని చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏంటి మరి? ఒకసారి ఆలోచన చేయి. దేవుని అభిషేకం నొందిన వాడు దుర్మార్గుడైనప్పటికీ కూడా అసలు అతన్ని అభిషేకం ఉంది కాబట్టి ముట్టుకోను అని చెప్పి తప్పించుకుని తిరిగిన అతన్ని పట్టించుకోకుండా, అతడు దొరికినా కూడా పట్టించుకోకుండా ఉన్న దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అందలం ఎక్కేసాడు, ఆత్మీయ శిఖరాలు ఎక్కేసాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. అందుకే దావీదు అంటాడు 105వ అధ్యాయం అనుకుంటా, 105లో 105:14 కీర్తనల గ్రంథము 105 అధ్యాయము 14వ వచనం ఏమంటున్నాడు?
దావీదు చూద్దాం. దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. 105:14, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవర్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. అర్థమైందా? దావీదు మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడంటే ఆయన అభిషేకించిన వారిని ముట్టకూడదు, ఆయన ప్రవర్తలకు కీడు చేయకూడదు అని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఎవరికి ఆయన్ని హింస చేయనివ్వలేదట. రాజుల్ని గద్దించాడట. సేవకుని విలువ అంటే ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయడానికి నింపబడ్డాడు. నీ కొరకు ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు సేవకుడు. అపోస్తులకు ఏమని ఆజ్ఞించాడు తెలుసా? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. కొంతమంది దేవుని యొక్క సేవకుని విడిచిపెట్టరు. ధన్యులు కూడానే ఉంటారు. చిన్న పని చేస్తే పాస్టర్ గారికి చెప్తారు, చిన్న పని చేస్తే పాస్టర్ గారు సలహా తీసుకుంటారు. అలాంటి వారు నిజంగా చాలా ధన్యులు. అసలు ఇంక ప్రతిదీ కూడా సేవకునికి తెలియకుండా చేరు. కొంతమంది ఉన్నారంటే సేవకునికి అన్నీ అయిపోయిన తర్వాత చెప్తారు. కొంతమంది వాళ్ళు చెప్పరు, పక్కోళ్ళు చెప్తే తెలుస్తుంది కొంతమందికి, పలానా వ్యక్తి అలాగా పలానా వ్యక్తి అలాగని. ఎంత వేదన ఉంటుందండి. నిన్ను కన్నాడండి ఆత్మీయంగాని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా. మరి కన్న తండ్రికి చెప్పకుండా నువ్వు నీ సొంత ఆలోచనలు తెలియపోతే ఎలాగా? దేవుని సేవకుని యొక్క విలువ నీకు తెలియట్లేదు. అందుకే నీ బ్రతుకు అలాగ ఉండిపోయింది, అలాగే నీ జీవితం అలాగ ఉండిపోయింది. కొంతమంది ఉన్నారంటే మరీ దారుణం. వాళ్ళే ఉంటారంటే మనకి సేవకునికి ఏం అవసరం లేదు, సేవకునితో మనకి ఏ పని లేదు, దేవుడితో మనం డైరెక్టర్ అంటారు అంతే. దేవునితో డైరెక్టర్. దేవునికి మహిమ కలుగును గాక. నాకు సేవకునికి ఏం సంబంధం లేదండి, మేము దేవుడితో మామూలుగా దైవ ప్రకారంగా మాట్లాడేస్తామండి, దేవుడు మాతో మాట్లాడేస్తాడండి. అబ్బో చాలా ధన్యం. మరి మంచిది, అలా ఇంకా మంచిది. సేవకుడిని దేవునితో సహసంబంధం పెట్టుకుంటాం. కానీ అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? అది ఎట్లా సాధ్యం? మీరు ఆలోచించండి. వాక్యానికి వ్యతిరేకం అది, వాక్యానికి విరుద్ధం అది. ఒక్క విషయం గమనించండి. సేవకుడు మనకెందుకు అంటే, ఎందుకు ఇచ్చాడు అపోస్తులకు ఆ యొక్క ఆజ్ఞ? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి అని ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞ? ఆలోచించండి. మీరు జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. సేవకుని యొక్క విలువేంటో చెప్తున్నాను, అసలు సేవకుని పని ఏంటో చెప్తున్నాను, అసలు సేవకునికి విశ్వాసులకి సంబంధం ఉండాలా వద్దా అన్నది చెప్తున్నాను, విశ్వాసులకి సేవకునికి మధ్య అనుబంధం ఉండాలా వద్దా అన్నది చెప్తున్నాను, అసలు సేవకుడు మనకు అవసరమో కాదా అన్నది చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజున అబ్రహాం భార్యని ఒక వ్యక్తి తీసిపోయాడు. అతను రాజు అబ్రహాం భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. గానించి 20 అధ్యాయం 2వ వచనం గానించి మనం చూద్దాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయదవా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఈమె కూడా అతడు నా అన్న అనిను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననిను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదవు. పాయింట్ ఏంటంటే, దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు స్వప్నంలో ఈ రాజుతో. మాట్లాడుతున్నప్పుడు ఈ రాజు
పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేనే పాపం చేయనివ్వలేదు, అతడు ప్రవక్త భార్య కాబట్టి అది ఆమె, నేను పాపం చేయనివ్వలేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే తీసుకెళ్ళి అప్పచెప్పు, అతను నీ గురించి ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే కదా రాజుతో మాట్లాడుతున్నాడు. ఎస్, దేవుడు రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు రాజుతో దేవుడు ఏం చెప్పాలి? నువ్వు అతని భార్యని అతనికి అప్పగించు, నేను నిన్ను బ్రతికిస్తాను, నేను బాగు చేస్తాను అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే డైరెక్టర్గా నేను బాగు చేస్తాను అంటలేదు, డైరెక్టర్గా నేను బ్రతికిస్తాను అంటలేదు. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. అంటే ఎక్కడుంది ఇప్పుడు ఇతను బ్రతకాలంటే లింక్ ఎక్కడుంది? అతడు ప్రార్థన చెయ్యాలి, దైవజనుడు ప్రార్థన చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? అతడు ప్రార్థన చేస్తే ఇతడు బ్రతుకుతాడు. జీవమరణాలు యెహోవా వశము, దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు నేను బ్రతికిస్తానులే, అతని భార్యని అతనికి అప్పగించానలుగా, అలా అనలా, అతడు ప్రార్థన చేస్తేనే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. అంటే ఎక్కడికి పెట్టాడో చూడండి ఇప్పుడు. అంటే అతడు ప్రార్థన చెయ్యాలి, దైవజనుడు నీ కొరకు ప్రార్థన చెయ్యాలి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు, లోతుని పిలుచుకోలేదు. అబ్రహాముని మాత్రమే పిలుచుకున్నాడు. కానీ అబ్రహాముని వెంబడించాడు. అబ్రహాం కూడా ఉన్నంత వరకు అబ్రహాం ఎంత ఆశీర్వాదం పొందాడో అంత ఆశీర్వాదం లోతు కూడా పొందాడు. అంత ఆశీర్వాదం లోతు కూడా పొందాడు. ఓకే, అయితే ఈ అబ్రహాము దగ్గర నుంచి లోతు ఎప్పుడైతే విడిపోయి సోదొమ పట్టణంలోకి వెళ్ళి కాపురం ఉన్నాడో అప్పటి నుంచి అతనికి శోధనలు స్టార్ట్ అయినాయి, కష్టాలు స్టార్ట్ అయినాయి. మరి అక్కడికి శత్రువులు వచ్చి అతని ఆస్తిని మొత్తం పట్టుకుపోయారు. తర్వాత సోదొమ పట్టణం అంతా నాశనం అయిపోతే అతని ఆస్తి అంతా కాలిపోయింది, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, బిడ్డలతో అతను పాపం చేశాడు, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. అబ్రహాము సోదొమ పట్టణంలో ఉన్న ఆ యొక్క లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లోతును పుణ్యాన్ని తప్పించేశాడు అనుకుంటున్నారా? దేవదూతలను పంపించేసి లోతు నీతిమంతుడు అని చెప్పేసి లోతుని కాపాడండి అని దేవదూతలను పంపించాడా? లేదు. అబ్రహాం బేరాలాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆదికాండము 19వ అధ్యాయములో అబ్రహామును బట్టి అతడు తప్పించబడ్డాడని రాయబడింది 29వ వచనం. దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యలో లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. ఎవరిని జ్ఞాపకం చేసుకుని? అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని. అబ్రహాం బేరాలాడాడండి దేవుని దగ్గరికి వెళ్ళి లోతు కోసం. దైవజనుడు ప్రార్థన చేస్తేనే దేవుని సన్నిధిలో నీకు కార్యం జరుగుతుంది. ఇది వాస్తవం. మీకు ఇంకొక విషయం చూపిస్తాను. దైవజనుడి యొక్క విలువ ఏమిటి? అసలు దైవజనుడికి మనకి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? అసలు దైవజనుడు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేమా ఆత్మీయతలో అంటే? వెళ్ళలేవు. అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటాడు. ఏమన్నాడంటే, ప్రకటించువాడు లేకుండా మనం ఎలా వింటాం? మనం వినాలంటే ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు ఉన్నప్పుడు వింటాం. వింటే విశ్వాసం, వినుటి ద్వారా విశ్వాసం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చెయ్యి. అందుకనే సమాధాన సువార్త ప్రకటించుచున్న వాని యొక్క పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి అని రాయబడింది. సమాధాన సువార్త ప్రకటించుచున్న వారి పాదాలంట పర్వతముల మీద సుందరములై ఉన్నాయట. మీరు గుర్తుంచుకోండి. ఒక రోజున కోరాహు, అభిరాము, తాతాను వీళ్ళు దేవుని దాసుడైన మోషే మీద తిరగబడి ఆ నాయకత్వం మాకు అక్కర్లొద్దని చెప్పేసి వారు వ్యతిరేకంగా రూపించబడి 250 మందిని సెపరేట్ చేసి వారు ఒక సంఘం కట్టేశారు అక్కడ. ఆ తర్వాత మోషే చాలా వేదన పడ్డాడు, ప్రార్థన చేశాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, బాధపడుకున్నానా, వారి గుడారాల నుంచి పక్కకు వచ్చేయండి. వారికి నరులకు వచ్చే సామాన్యమైన మరణం వస్తే నేను నిన్ను ఎన్నుకోలేనట్టే. కాబట్టి ఒక వింత కలిగి వారు భయంకరంగా మరణించినట్లయితే నేను నిన్ను ఎన్నుకున్నట్లు. ఇది ఆ మాట చెప్పు వాళ్ళకి వెళ్ళి అని, వాళ్ళ గుడారాల నుంచి పక్కకు వచ్చేయండి అని చెప్పాడు. వాళ్ళ గుడారాల నుంచి పక్కకు వచ్చేసారు అందరూ కూడా. అయితే వారి గుడారాల కాడ వారి నేల నెరతెరిసి వారిని ప్రాణాలతోనే మింగేసింది, కుటుంబాలతో సహా. కోరాహు కుమారులు చనిపోలేదు. కోరాహు కుటుంబంలో కుమారులు చనిపోలేదు. అది వేరే సబ్జెక్టు, తర్వాత చెప్తాను. అయితే కోరాహు, అభిరం, దాతాను వీళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా నేల నెరతీసి వారిని ప్రాణాలతోనే పాతాళం మింగేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ తర్వాత వీళ్ళు సెపరేట్ చేసిన 250 మంది ధూపాలు వేయడానికి తీసుకుని వచ్చినప్పుడు
ఆ ధూపం నుంచి ఒక అగ్ని వచ్చి వారిని కాల్చేసినట్లు మనం చూస్తాం. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా మోషే మీద, అహరోను మీద తిరగబడి మీరే కావాలని వాళ్ళని చంపేశారు అని తిరగబడినప్పుడు దేవుడికి కోపం వచ్చి ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఒక తెగులు రప్పిస్తే ఆ తెగులు వల్ల చాలామంది చనిపోవడం మొదలుపెట్టి అప్పుడు వెంటనే ఆ తెగులు ఆపడానికి మోషే సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, 43వ వచనం కానీ మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేసేదనని మోషేకి సెలవీగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ఈ ధూపం వేసి ఏగముగా సమాజమునద్దకు వెళ్ళి వారి నిమిత్తమే ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టెను అహరోనుతో చెప్పాను. అప్పుడు మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యని నిలబడగా తెగులు ఆగెను. ఎప్పుడు ఆగింది? ఒక ప్రధాన యాజకుడు ధూపార్తిని చేత పట్టుకుని వాళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తే అప్పుడు తెగులు ఆగింది. ధూపం అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రధాన యాజకుడైన అహరోను ప్రార్థన చేస్తున్నాడు. మరి నీకు దేవునికి మధ్యలో నిలబడి శాంతిపరిచేవాడు దేవుని సేవకుడు. మరి నీకు అవసరమా కాదా? అలాంటి సేవకుని యొక్క విలువ నీకు తెలిసిందా లేదా? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు సేవకుని గురించి నువ్వు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. సేవకుని యొక్క విలువ నీకు తెలిసిందో లేదో ఒకసారి ఆలోచన చేయి. సేవకుడు మన కొరకు ప్రార్థన చేస్తే మనం అంగీకరించబడతాం. దానికి సాదృశ్యంగా యేసు ప్రభు మానవులకి దేవునికి మధ్యవర్తి. మీకు అర్థమవుతుందా? ఆయనకి సాదృశ్యంగానే దైవజనుని ఇక్కడ పెట్టాడు. మీరు ఇది చేస్తేనే కానీ అది పరిపూర్ణం చేయలేరు. సేవకుడు అంటే ఒకసారి ఆలోచించు, సేవకుని విలువ నీకు తెలుస్తుందా? సేవకుడు మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు మనం అంగీకరించబడతాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గుర్తించు. సేవకునితో సహకరించు. సేవకునికి సహకారిగా ఉండు. దేవుని సేవలో నీ వల్ల దేవుని సేవ వెనకబడిపోకూడదు. నీ వల్ల దేవుని సేవకుడు దుఃఖపడకూడదు. నీ వల్ల దేవుని సేవకునికి తలపోట్లు రాకూడదు. దేవుని సేవకుని యొక్క విలువ తెలుసుకోమని మరొక్కసారి బ్రతిమలాడుకుంటున్నాను. ప్రతిరోజు సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. ఈ లాక్డౌన్లో నీ దగ్గరికి సేవకుడు రావడం అనేది వీల్లేదు కదా. కొంతమంది అంటున్నారు సేవకుడు మాకు ఫోన్ చేయట్లేదండి అంటున్నారు. సేవకుడు మీకు ఫోన్ చేయటం అనేది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ఎంతమంది ఉంటారు ఆయనకి? ఆయన నీకు ఫోన్ ఎలా చేస్తాడు? నువ్వే ఫోన్ చేయాలి. డైలీ సేవకునికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. సేవకుడు నీకు చేస్తాం ప్రార్థన. ఫోన్ చేయడం మర్యాద కాదు, నువ్వు సేవకునికి ఫోన్ చేయడం మర్యాద. ఆలోచించండి. ఈ ఒక్క విషయం గమనించు దేవుని బిడ్డ. సేవకుని విషయంలో నువ్వు ఎలాగుంటున్నావో ఆలోచన చేయి. సేవకుడు నీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. అప్పుడు సేవకుడు చేసిన ఆ ప్రార్థన వల్ల నువ్వు అంగీకరించబడతావు. నీకు సమాధానం ఏర్పడుతుంది. ఒకసారి ఆలోచన చేయి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే సమాధానపరచాలి, నిన్ను దేవునికి సమాధానపరచాలి. ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నీ జీవితంలో సేవకుని పట్ల నీకున్న ఆలోచన ఏంటి? సేవకుని పట్ల నీకున్న తలంపు ఏంటి? సేవకుని పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి? సేవకుని మనస్సు ఎలాంటిదో తెలుసా? నువ్వు నిందించినా, నువ్వు దూషించినా, వేలన చేసినా, నువ్వు అతని హృదయాన్ని గాయపరిచినా, మరలా నువ్వు సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని నువ్వు అడిగితే వెంటనే మరలా నీ కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. నువ్వు పలానప్పుడు దూషించావు, పలానప్పుడు వేలన చేసావు, పలానప్పుడు నన్ను గాయపరిచావు, అదలపో అన్న సేవకుని ఎవరినైనా చూసేప్పటికి నువ్వు ఎవరు ఉండరు అలాంటి సేవకుడు అంటేనే అలా ఉండడు. ఎప్పుడు కూడా నువ్వు గాయపరిచి తిరిగి నువ్వు వచ్చావంటే సంతోషిస్తాడు. అబ్బా
తెలుసుకున్నాడండి, మారు మనసు పొందాడండి, నా బిడ్డ అండి తిరిగి వచ్చాడండి, సంతోషిస్తాడండి సేవకుడు. కాబట్టి సేవకుడిని అర్థం చేసుకో, సేవకుని గురించి కొన్ని విషయాలు తెలుసుకో, సేవకుని విలువను గమనించు, సేవకుని విలువ ఏంటో తెలుసుకో. ఆయన లేకపోతే, సేవకుడు మనకి లేకపోతే మనము అంగీకరించబడము అసాధ్యం. అంగీకరించబడడం, దేవుని సన్నిధిగా అంగీకరించబడడం అసాధ్యం. సేవకుడి ద్వారా మనం అంగీకరించబడతాం. ఎస్ ఎస్ చూడండి, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం కానించి, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలు నడుచుకుని వారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. తండ్రి ఒక్కడే, తండ్రిని కలిగి ఉండండి. ఆ తండ్రి ఎవరైతే మీకు బాప్తిస్మం ఇచ్చారో, ఎవరైతే సువార్త ద్వారా మిమ్మల్ని రక్షించారో వారి మీకు ఆత్మీయ తండ్రి. కాబట్టి వారి విషయంలో నమ్మకంగా ఉండండి, వారి విషయంలో నమ్మకంగా ఉండి నమ్మకాన్ని కాపాడుకోండి. ఎందుకంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడండి. సేవకుని విషయంలో మీరు వేరే ఆలోచన కలిగి ఉండకండి. సేవకుడికి లోబడి ఉండండి, సేవకుని పోలి నడవండి, అతని విశ్వాసాన్ని అనుసరించండి, అతని ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచండి. మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు. అర్థమవుతుందా? సేవకుని విసిగించొద్దు, సేవకుని బాధ పెట్టొద్దు. నన్నే కాదు, ఏ సేవకుని కూడా మీరు బాప్తిస్మం తీసుకుని మీ సేవకుని విసిగించొద్దు, మీ సేవకుని బాధ పెట్టొద్దు. అది మీకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. చాలా ఆశీర్వాదం అనేది అక్కడే ఉంది, దీవెన అనేది అక్కడే ఉంది. మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. సేవకుడు మీకును దేవునికి మధ్యవర్తిగా ఉండి మీ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, పశ్చాత్తాపం కలిగేటట్లు ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్తాడు. అంతేకాదు మీ కొరకు ఉపవాసం ఉంటాడు, కన్నీరు కారుస్తాడు, ప్రార్థన చేస్తాడు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. బిడ్డలు లోబడకపోతే ఏం చేస్తాడో తెలుసా? ఆత్మీయ తండ్రి ఉపవాస ప్రార్థన చేస్తాడు, వాళ్ళ గురించి కన్నీరు కారుస్తాడు, వాళ్ళ గురించి. ఆలోచించు. కాబట్టి సేవకుని విలువ తెలుసుకుని ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవిందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. సేవకుని యొక్క విలువ అనే అంశంపై మాతో మాట్లాడారు. ఈరోజు సేవకుని గురించి అనేక మందికి భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభువా. సేవకుని యొక్క విలువ తెలియకుండా చాలామంది నాయన అజ్ఞానపు స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి స్థితి కాకుండా సేవకుని గురించి వారు తెలుసుకుని నాయన వారి సేవకులను వారు ప్రేమించేటట్లు సహాయం చేయండి. వారి సేవకులను వారు ప్రేమించాలి ప్రభువా, వారు ఆదరించాలి ప్రభువా. అటు రీతిలో దర్శించి నెమ్మది సమాధానం దర్శించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. మీ సేవకులకి లోబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ సంఘాలు విడిచిపెట్టకండి, మీ సేవకుల్ని విడిచిపెట్టకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.